హైలైట్స్ ఏంటంటే నార్మల్గా కెమెరా కానీ అన్ని బాగానే ఉన్నాయి. సత్యదేవ్ యాక్షన్ బాగుంది. మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ ఏమంటారు ఏంద్రాబాయ్ సినిమా అని చెప్పేసి అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutesలో రావు బహదూర్ వాళ్ళ సెకండ్ కొడుకు వచ్చినప్పటి నుంచి ఆ మూవీ అయితే 20 minutes కనెక్ట్ అయిపోయినా. ఒక మంచి మెసేజ్ ఇచ్చింది డైరెక్టరు. ఇలాంటి ఫిలిం హాలీవుడ్లో తీస్తేనేమో బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళు తీస్తే ఎంతవరకు హిట్ చేస్తారో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపించింది. నాకు ఇంకోటి ఏంటంటే లాస్ట్ 20 minutes అయితే మిస్ కావద్దు. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్లో ఉంది మ్యాజిక్. రావు బహదూర్ సత్యదేవ్ గారు ఇక జీవించేసిండు. అసలు ఫస్ట్ హాఫ్ ఏంద్రా ఇట్లా చేస్తుండే అని చెప్పేసి అనిపించింది, కానీ అసలు ఆయన ఇంటెన్సిటీ అనేది లాస్ట్కి 20 minutes తెలుస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. విజువల్స్ అయినా అది మన సీజీ అయినా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకైతే చెప్పినా కదా ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది అని. సత్యదేవ్ గారు అయితే ఏదైతే క్యారెక్టర్లు ఉన్నారో ఇరగదీసిండు క్యారెక్టర్ అయితే. ఇదైతే నాకైతే ఒక క్రిస్టోఫర్ ఏమంటారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా ఇంగ్లీష్లో హాలీవుడ్ ఫిలిమ్స్, ఆ హాలీవుడ్ ఫిలిం తీస్తే ఎట్లుంటుందో మన తెలుగులో ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపించింది నాకైతే. సత్యదేవ్ గారి యాక్టింగ్ సూపర్ అండి. యాక్చువల్లీ ఇంకో కమల్ హాసన్ అంటే ఆయన ది బెస్ట్ ఇచ్చారు. ఆయన ఓవరాల్గా బాగుంది. హీరోయిన్ గారు ఉన్నారు, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ వచ్చేసి చాలా బాగుంది అన్న. ఇదే సినిమా మన తెలుగులో నచ్చలేదు అంటే మలయాళం తీస్తే బాగుంది అంటారు, హాలీవుడ్లో తీస్తే క్రిస్టోఫర్ నోలన్ కాన్సెప్ట్ అంటారు. ఇదొక పేషెన్స్ కూడా ఉండాలన్న, మన పేషెన్స్ ఆడియన్స్ దగ్గర పేషెన్స్ కూడా ఉండాలి. ఇది ఫస్ట్ హాఫ్ అయితే చాలా పేషెన్స్, బట్ తీసుకున్న థీమ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఎక్స్ప్రెస్ సత్యదేవ్ యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. కొన్ని స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగా రాసుకుంటారు. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ సోల్ ఆఫ్ ద మూవీ. లాస్ట్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాలో ఎటువైతే ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయమో ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఆ ట్విస్ట్ కోసం కొద్దిగా పేషెన్స్తో ఉండాలి. ఆ పేషెన్స్ని భరించలేకపోతే సినిమా బాగాలేదు ఎక్కలేదు అనిపిస్తుంది. బట్ అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు, కొద్దిగా బుర్ర కూడా తిరుగుతుంది మనకి. ఏం సీన్ సైకలాజికల్ పేషెంట్ వాడా మనమా అనిపిస్తుంది కొన్ని సీన్లకు అయితే మాత్రం. అంటే తీసుకున్న కాన్సెప్ట్ అటువంటిది. సో అర్థం చేసుకొని రాకపోతే సినిమా ఫ్లాప్ అనిపిస్తుంది, అర్థం చేసుకొని బాగా నడుస్తుంది. కాన్సెప్ట్ అన్న, కాన్సెప్ట్ అంటే ఎప్పుడు రొటీన్ కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్ కాదు ఇది మైండ్ గేమ్ లాంటి కాన్సెప్ట్, ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇప్పుడు మనం అనే మూవీ ఒకటి వచ్చింది, నాని ఫస్ట్ ప్రొడ్యూసర్ మూవీ, అది కూడా ఒక మైండ్ కాన్సెప్ట్ మూవీ. సో అటువంటిది అది అందరికీ ఎక్కాల్సిన సినిమా అని అయితే చెప్పలేం. బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, రెగ్యులర్ రొటీన్ అయితే కాదు ఇది. జనాలకి ఎక్కితే ఆడుతుందన్న, బట్ అందరికీ ఎక్కుతుందని గ్యారంటీ లేదు. ఇది చాలామంది పేషెన్స్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు, బట్ పేషెన్స్ వచ్చే సినిమా నాకైతే చాలా ఎక్కిందని సినిమా. కొత్త కాన్సెప్ట్లో అయితే ఏం లేదు, నార్మల్ మూవీయే, కాకపోతే కొంచెం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కొంచెం ఆ టైప్లో ప్లాన్ చేశారు. అండ్ 90s బ్యాక్డ్రాప్ 80s బ్యాక్డ్రాప్ ఆ రిలేటెడ్లో వస్తుంది అనమాట. ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్ తప్ప. సత్యదేవ్ హిట్ కొట్టినట్టేనా మరి ఏమన్నా? పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ స్పీక్స్. హిట్ కొట్టాడా అంటే స్టోరీ పరంగా అంత లేదని చెప్తా. అంత సాటిస్ఫై అవ్వాల, క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్, సెకండ్ హాఫ్ కన్విన్సింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంత ల్యాగ్ అంత సాగదీసింది ఎందుకు అనేది అర్థం కాల. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్ ఫర్ వన్ టైం. ఏ సినిమా చూసాను నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు కొంచెం తలపోటుకుంది, ఆలోచించుకొని చెప్తాను. ఓకే, నేను రావు బహదూర్కి నా డబ్బులతో టికెట్ కొట్టి ఇచ్చాను, నాకు ఎవరు టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది నేను టికెట్ కొన్నాను లేదు డౌట్ పడుతున్నారు. సినిమా తలపోటు అన్న, మధ్యలో హీరోయిన్ వచ్చాక ఒక 20 minutes బాగుంది, మిగతాదంతా బోరు. సత్యదేవ్ గారు ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే చేశారో లేదా డైరెక్టర్ ఏమనుకొని ఈ సినిమా తీశారో నాకు అర్థం కాలేదండి. ఈ సినిమా ఇంకా అంత మెగాస్టార్తో నటించిన ఆయన ఈ సినిమా ఓకే చేశారంటే ఆయన రేంజ్ని ఆయనే తక్కువ చేసుకున్నారండి. సినిమా బాగాలేదండి, నాట్ వర్త్. టికెట్ డబ్బులు కూడా నాట్ వర్త్ అండి నాకు. ఇప్పుడు ఇటు నుంచి నేను నడుచుకుని వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా ర్యాపిడో డబ్బులు నాకు కలిసి రావాలి. నేను ఒక నార్మల్ పర్సన్, నేను
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ర్యాపిడోకి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాను అనుకో, ఇప్పుడు ఆల్రెడీ సినిమాకి నా డబ్బులు వేస్ట్. మళ్ళీ నేను వెళ్తే నాకు మధ్యాహ్నం ఫుడ్ కూడా ఉండదేమో అనిపిస్తుంది. అంతా నేను డిసప్పాయింట్ అవుతున్నాను సినిమా కోసం. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను సెల్ చూసుకున్నాను, నా పక్కన ఉన్న వాళ్ళు అయితే కంప్లీట్గా ఫోన్ చూసుకున్నారు. ఇంకా అసలు చెప్తే ఇంకా ఆయన సతీదేవ్ గారు చూస్తే బాధపడతారేమో. బాగుంది, అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది అంటున్నారు కదా. ఏం అర్థం చేసుకోవాలండి, ఏముంది సినిమాలో? ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అండి. హీరోయిన్ వచ్చిన 15 minutes బాగుందండి సినిమా. నేను ధైర్యంగా చెప్తాను ఇది. ఎవడో కానీ రివ్యూ వేస్తుంటే నన్ను ఒకటి చంపేస్తాను, పొడి చేస్తాను అంటున్నాడు. పోలే చంపేయండి, దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధం నేను. అంటే ఒకే లెవెల్లో ఉందండి. ఆ మాట పోల్చొద్దండి. కమల్ హాసన్తో గారు ఇప్పుడు పోల్చొద్దు. సినిమా రిలీజ్కి ముందు పోల్చాం ఓకే, కానీ సతీదేవ్ గారు సూపర్ యాక్టర్. ఆయన యాక్టింగ్ లెవెల్ చిరంజీవితో అవకాశం వచ్చింది. నేను అదే అంటున్నాను కదా, మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన ఫేస్ టు ఫేస్ నటించాడంటే ఈ సినిమాలో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నేను నాగబంధం దేనికి వెళ్దాం అనుకుంటే సతీదేవ్ గారు యాక్టింగ్ బాగా చేస్తారని చెప్పి దీనికి వచ్చాను. రెండు ఒకే టైం ఉంది నాకు. నేనేమో ప్రీమియర్లు బుక్ చేసుకొని అంత బడ్జెట్ కూడా నా దగ్గర లేదు. నేను నార్మల్ ఆడియన్. నిజం చెప్తాను, సినిమా హీరోయిన్ వచ్చాక 15 minutes లవ్ ట్రాక్ బాగుందండి. అది తీసిస్తే మొత్తం సినిమా బోరే. నిజం చెప్తున్నాను. లాస్ట్ క్లైమాక్స్ కూడా కుదించేసాడు అనమాట. నేను ఫస్ట్ హాఫ్ చూస్తే 10:30 దాటింది. బ్రేక్ అయిన తర్వాత 1 hour ఉన్నట్టుంది సినిమా. నాకు కరెక్ట్ టైం చెప్పలేదు, కానీ సినిమా అయితే బాగాలేదండి. టూ మచ్ డిసప్పాయింటెడ్. సారీ అండి నేను ఈ మాట చెప్పడానికి. నేను ఎందుకంటే చెప్తాను, పాటలు ఏమున్నాయండి. సినిమా ఒకే రూమ్లో 70% తీశారండి సతీదేవ్ గారి రూమ్లో. మిగతా 30% ప్యాలెస్ చుట్టూ తీశారు. ప్రొడక్షన్ వాల్యూ అనే నన్ను క్వశ్చన్ చేశారు ఎవరు. ఇంకా అక్కడే తీసిన దానికి ఇంకేముంటుంది ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పడానికి. నార్మల్ అండి సినిమా. నార్మల్ ఆడియన్కి అయితే అస్సలు నచ్చదండి. ఇప్పుడు అది నేనైతే 100% చెప్పగలను. బోరు సినిమా అయితే ఓవరాల్గా బోర్, చాలా బోర్ అండి. కొంచెం హెడ్ఏక్ కూడా వచ్చింది నాకు మధ్యలో. నేను 2 బాటిల్ వాటర్ తీసుకెళ్ళాను, 2 బాటిల్ కూడా అయిపోయి బాటిల్ పడేసాను. మీకు డౌట్ ఉంటే అనేది చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఏం లేదండి స్టోరీ. అనుమానం పెనుభూతమైన కాన్సెప్ట్ని లాగాడు. అది అంత దానికి ఇంత మనకి పబ్లిసిటీ అవసరమా చెప్పండి. నేను సతీదేవ్ గారు 7 గెటప్లు వేసాను అన్నారు. అవసరం అది? అలా ఇప్పుడు ఏంటంటే సినిమాకి మనం హైప్ ఇస్తే ఎలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఆయన యాక్టర్ ఓకే, ఇంకా మంచి ప్రాజెక్టులు రావచ్చు ఆయనకి. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే చేశారో నాకు అర్థం కాదు. ఆయన ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆయన బ్లఫ్ మాస్టర్ గురించి మాట్లాడారు. దీనికంటే బ్లఫ్ మాస్టర్ 100 times బెటర్. ఆయన అన్నారు, నేను చూశాను బ్లఫ్ మాస్టర్ చూసాక సినిమా తీసే చాలామంది ఆడియన్స్కి నచ్చలేదని. కానీ ఈ సినిమా అయితే బ్లఫ్ మాస్టర్ బెస్ట్ అండి ఈ సినిమా కంట. దీనికి టూ మచ్ అండి ఈ సినిమా, చాలా బోరు. ఇప్పుడు ఒక 5 part తీసుకుంటే 1 part ఏనండి. ఇది 1 star ఇస్తానండి నేను. ఒక మంచి అట్రబుల్ అయితే చూసేస్తాను. బ్రెయిన్ ఉన్నవాడు బ్రెయిన్ తప్పుద్ది. సో ఎందుకంటే 3 గంటలు నరకం చూపించాడండి. నేను ఎంటర్టైన్ అవుతాను వచ్చా. ఇదే 200 రూపాయలతో బీర్ కొనుక్కున్నా హ్యాపీగా కిక్ వచ్చి నిద్ర పట్టేది. ఆ డబ్బులు ఇది ఇంటర్వ్యూ మనం థియేటర్లోకి వెళ్ళిన 10 నిమిషాలకు అర్థమైపోద్ది. ఒరే ఎందుకు వచ్చారో, బుక్ అయిపోయో, పారిపోరా అనిపించింది. ఒకటే ఇలా చెప్తా, బతుకు మీద ఆశున్నాడు ఎవడన్నా చూసుకోండి. ఒకవేళ ఆడికి నచ్చింది అనుకో కింద కామెంట్ చేయండి, నేను చెప్పింది తప్పని, అప్పుడు నేను ఒప్పుకుంటా. అట్రఫ్లాప్ బాసు, నేను చూసిన అట్రఫ్లాప్లో బెస్ట్ అట్రఫ్లాప్ రీసెంట్ టైంలో. ఒకవేళ చెప్తున్నాగా మీకు ఎవరికైనా నచ్చింది చూసిన తర్వాత అంటే కనుక వచ్చి కింద కామెంట్ చేసుకోండి, నేను చెప్పింది తప్పని ఒప్పుకుంటా. నాకు తెలిసి పోస్టర్లు అంటే ఇచ్చిన ఖర్చు వస్తే గొప్ప రేపటికి. తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడు రా అన్నంత రేంజ్లో అయితే ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది, కానీ సినిమా ఆడదో నాకు నచ్చలేదు. రావు బహదూర్ సినిమా చూసా, చాలా బాగుంది. రాజుల కాలంలో పోయింది ఈ సినిమా. అక్కడి నుంచి కొడితే ఒక్కసారి లాస్ట్లో ఏడొచ్చి పడ్డాం. సినిమా చూస్తానే సేపు ఒక అవేజం, ఒక మార్వలైస్. ఇంకా సత్యదేవన్న యాక్టింగ్ అంటారా, ఎరగదీస్తాడు, చింపేస్తాడు, పొడి చేస్తాడు, లేపేస్తాడు. హీరోయిన్ ఆమె ఎవరో కానీ, ఆమెది ఏ ఊరో కానీ నాకైతే తెలీదు. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు ఒక మైండ్ అనమాట, అంటే వేరే లోకం. అంటే ఇది ఒక సైకలాజికల్ సినిమా. అంటే ఆ పిచ్ అయిపు నువ్వు మా మీద పెడుతున్నావా? అంటే నేను ఆ సినిమా చూసి నేను ఏం చేయాలంటే సినిమా లోకంలో ఏంది మళ్ళీ సినిమా బాలేదా బాలేదని అందరూ చూసావా? నువ్వే చూడు,
ఇతనే సినిమా బాగాలేదు అంటాడు, ఇతనే కొడతాడు, ఇతనే కేసులు పెడతాడు. ఇది బాగుందన్న ప్రాబ్లమే, బాగాలేదన్న ప్రాబ్లమే. ఏందా ఇవన్నీ? బాగుందా సినిమా? భయ్యా ఘోరం భయ్యా, అన్యాయం భయ్యా, ఘోరం, అన్యాయం, దారుణం. సత్యదేవన్న యాక్టింగ్ అయితే ఘోరం, సత్యదేవన్న ఫైటింగ్లు అన్యాయం. అన్నీ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడెక్కడికో పోయాం అంతే. అక్కడికి పోయి ఎటు తిరిగి తర్వాత అర్థమైంది ఏడకే పడ్డాం భయ్యా, ఏడకే వచ్చాం. సినిమా ఉంది భయ్యా. సత్యదేవన్న అయితే రాజుగానే చేస్తూ ఉన్నాడు. ఆయన రాజుగానే చేసి అక్కడ పోయి పక్క దేశంలో డ్యాన్స్ చేస్తాడు, ఇటు వస్తాడు, ఏడొచ్చి పెళ్లి చేసుకుంటాడు, తర్వాత బిడ్డలు అంటాడు. పెళ్లి చేసుకునేది అది చూపెట్టలా, కానీ పెళ్లి చేసుకునే అది శోభనాలు చూపించారు, కానీ మరీ రొమాన్స్ అయితే పెట్టలేదు. పెళ్ళి అయిపోయింది, పిల్లలే ఉంటారు. అది నా బాధ వేసింది కాస్త. దయచేసి సినిమా తీస్తే పెళ్ళి అయ్యేది చూపించాలి, తర్వాత రొమాన్స్ చేసేది కూడా చూపెట్టాలి. ఈ రోజుల్లో అన్ని క్లారిటీ ఉన్నదే జనం నమ్మరు. ఈసారైనా అన్న సత్యవన్న సినిమా తీస్తే రొమాంటిక్ సీన్లు పెట్టండి, రొమాంటిక్ సీన్లు చెయ్యండి. నా బాధ అదే. ఇంకా కంచరపాలెం సినిమా తీసిన ఆయన ఉన్నాడు దీంట్లో. అబ్బా డైరెక్టరా, కంచరపాలెం సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది, అది ఆడింది. కానీ ఈ సినిమా ఏంటంటే కొద్దిగా ఆ లెవెల్లో పోయింది, కానీ ఇంకొంచెం ఏడో మనసులో ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నా, రాజులకు సంబంధించిన వాళ్ళందరూ చూడాల్సింది ఈ సినిమా. ఎందుకంటే ఇది వాళ్ళదే, ఇది బయట వాళ్ళది కాదు, రాజులది. కాబట్టి రాజుల కాలం సినిమా కాబట్టి రాజుల కాలంలో ఉండే వాళ్ళు అందరూ చూడాలి. రాజుల కాలంలో ఉండేవాళ్ళు బాగా వినండి, రాజుల కాలంలో ఉండే వాళ్ళే చూడాలి ఈ సినిమా, బయట జనాలకు అర్థం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.